అంటార్కిటికా మంచురాజ్యంలో ప్రతి సాయంత్రం పని ముగిసిన తర్వాత పెంగ్విన్లు గుంపుగా చేరి కథలు చెప్పుకోవడం ఆనవాయితీ. అల్లికోటి అన్నాడు, మా మంచు తీరానికి దారి తప్పి ఒక పిల్లి వచ్చింది. చిన్న పెంగ్విన్లు ఆశ్చర్యంగా చూశారు. పిల్లియా? ఇక్కడికి అని అడిగారు. ఆ పిల్లి చాలా తెలివైనది. అది మౌనంగా నడిచేది, వేగంగా కదిలేది. మొదట పెంగ్విన్లు భయపడ్డారు. ఇది మాకు ప్రమాదమా అని అనుకున్నారు. కాని గమనిస్తే ఆ పిల్లి ఆకలితో చలితో వణికిపోతోంది. పిల్లి పని చేయకుండా మోసం చేసి చేపలు దొంగిలించాలనుకుంది. కాని మంచుమీద జారిపడి పడిపోయింది. అప్పుడు పెంగ్విన్లు నవ్వకుండా జాలి చూపించారు. కలిసి పనిచేసి చేపలు పట్టి ఆ పిల్లికి కూడా ఆహారమిచ్చారు. పిల్లికి అర్థమైంది, మోసం కంటే సహకారం మంచిది అని. అది పెంగ్విన్లతో కలిసి పనిచేయడం నేర్చుకుంది. కొద్ది రోజుల్లోనే ఒక నౌక వచ్చి పిల్లిని వెచ్చని ప్రాంతానికి తీసుకెళ్ళింది. పెంగ్విన్లు ఆ పిల్లికి వీడ్కోలు చెప్పారు. పిల్లి కూడా కృతజ్ఞతతో మ్యావ్ అంటూ వెళ్ళిపోయింది. పెళ్లికోటి కథ ముగిస్తూ ఇలా అన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నవారిని భయపడకండి.